మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో 9 మినిట్స్ మిల్లెట్స్ గురించి మనం ఇప్పటివరకు ఎన్నో వీడియోస్లో చూసాము అండ్ ఫ్రాంచైజ్ ద్వారా అండ్ చాలా మందికి ఒక బిజినెస్ అండ్ సర్వీస్ని వీలైతే అందిస్తున్నారని మనందరికీ కూడా తెలుసు. అండ్ ఎస్పెషల్లీ ఫ్రాంచైజ్ త్రూ 1 lakh వర్తున్న ప్రోడక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ అందులో చాలా మంది ఏ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, ఎన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు, ఇలాంటి లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మాకు రావడం జరిగింది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో వాటన్నిటినీ క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే మేము ఈరోజు చేస్తూ ఉన్నాం. అండ్ 9 మినిట్స్ ఫౌండర్ కీర్తన గారు కూడా ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. సో మేడం, అంటే మనం 1 lakh వర్తున్న ప్రోడక్ట్స్ని అయితే ఇస్తూ ఉన్నాం అండ్ చాలా వరకు కూడా ఏమేమి ప్రోడక్ట్స్ ఇస్తారు, ఇందులో ఎన్ని మాకు వస్తాయి, అంటే స్వీట్స్ వస్తాయా లేదంటే నమ్కిన్స్ వస్తాయా, ఇలా రకరకాలుగా అసలు ఏమేమి ఇస్తున్నాం మేడం ఈ 1 lakh వర్తున్న ప్రోడక్ట్స్లో? నేనైతే ఇప్పుడు కొన్ని చూపించాలనుకుంటున్నాను మీకు. కంప్లీట్ ప్రోడక్ట్స్ కాకుండా ఒక 50% ఆఫ్ ప్రోడక్ట్స్ని చూపిస్తున్నాం. దాంట్లో ద మేజర్ మన టాప్ హీరో ప్రోడక్ట్ వచ్చేసి స్వీట్స్. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు స్వీట్స్ తోటే స్టార్ట్ చేసాము. నౌ నేను కొన్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రాగి లడ్డు, ఇది డ్రై ఫ్రూట్ లడ్డు, అండ్ దిస్ ఇస్ ఫ్లాక్ సీడ్ లడ్డు, ఇది నువ్వులు సీసమి లడ్డు. సీసమి లడ్డూలో కూడా అంటే మనకి ఈ వేరియంట్స్ అన్నీ జాగరీతో చేసిన ప్రోడక్ట్స్. జాగరీతోటే కాకుండా మనం డేట్స్తో కూడా చేస్తున్నాం. కొంతమంది జాగరీ కూడా అవాయిడ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి ఇంకా కూడా బెటర్గా ఇవ్వడానికి మనం డేట్స్తో కూడా చేస్తున్నాం అనమాట. ఓకే, అలా మనం క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే మన బాక్స్ పైనే నో షుగర్ నో మైదా అని క్లియర్గా చూపిస్తాం అనమాట. ప్యూర్లీ గీ అండ్ జాగరీ స్వీట్స్ అంతే. అంతకుమించి మేము ఇందులో ఇంకా వేరే ఏది యాడ్ చేయం. ఈ లడ్డూలో ఎన్ని రకాలు ఉంటాయి మేడం? అంటే లడ్డూస్లో ఆల్మోస్ట్ మనకు 9 వేరియంట్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయన్నమాట. అంటే లడ్డూస్ అనే కాదు, ఇంకా వేరే వేరే కాజు కట్లీ కూడా ఉంది. అది మొత్తం షుగర్ తోటే చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని మేము జాగరీతో కూడా చేస్తున్నాం. సో డిఫరెంట్ వేరియంట్స్, కొన్ని పెళ్ళిళ్ళు అండ్ ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళు కొత్తగా అడుగుతారు, వాటికి కూడా మేము చేస్తాం. గులాబ్ జామున్ కూడా మనం మిల్లెట్స్తో చేసిస్తాం అనమాట. అలాగా. అండ్ స్వీట్స్లోకి వచ్చేసరికి 9 to 12 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే మనకి చాక్లెట్స్ ఉన్నాయి. ఇవి ఓకే, ఇది మిల్లెట్ చాక్లెట్, ఇది డ్రై ఫ్రూట్ చాక్లెట్, అండ్ ఇది మిల్లెట్ అండ్ గ్రెయిన్స్ 2 కాంబినేషన్. ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చిక్కీస్, ఇది సిసమి, ఇది పల్లి. ఓకే, ఇందులో కూడా చిక్కీస్లో కూడా నువ్వుల చిక్కీ, పల్లి చిక్కీ, దాంతోపాటు మన మిల్లెట్స్. సో ఇట్లా 3 కాంబినేషన్ కాకుండా 3 కాంబినేషన్స్ లో మేము డిఫరెంట్ ఫ్లేవర్స్ కాంబో లాగా చేసి ఇస్తున్నాం అనమాట. ఇవే కాకుండా మనకి ఫ్లాక్ సీడ్ చిక్కీ, డ్రై ఫ్రూట్ చిక్కీ, పంకిన్ చిక్కీ, ఇట్లా డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ చిక్కీస్ కూడా మనం 1 lakh వర్తున్న ప్రోడక్ట్స్ అందులో ఇస్తాం మనం. దాంతో పాటు చిన్న పిల్లల కోసం కూడా స్మాల్ టైనీ క్యూబ్స్ ఇవి. సో ఇందులో మనకి షుగర్ ఉంటుందా మేడం ఈ చాక్లెట్స్ లో? అసలు ఏ ప్రోడక్ట్ లో కూడా మనం షుగర్ అలౌ చేయం. ప్రతి దాంట్లో కూడా జాగరీగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇవి వచ్చేసి నమ్కిన్స్, ఇవి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తో చేసినవి అనమాట. ఆల్మోస్ట్ ఇవి మనకి బయట తీసుకునే నమ్కిన్స్ ఏవైనా కూడా 9 to 12 months షెల్ఫ్ లైఫ్ ఇస్తారు. మేము అంత షెల్ఫ్ లైఫ్ ఇవ్వము, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ లేవు మన దాంట్లో. జస్ట్ 6 months 4 to 6 months అంతే. మేము ఫ్రాంచైజీ ఓనర్స్కి కూడా క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే 4 to 6 months ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఉండదు. దాన్ని మీరు 1 month బిఫోరే మేము తీసేసుకుంటాం ప్రోడక్ట్. అది ఏదైనా కూడా మీకు ఎక్కువ టైం ఇచ్చి దాన్ని సేల్ అవ్వకపోతే మీరు టెన్షన్ పడకుండా 1 month బిఫోరే మాకు రిటర్న్ తీసేసుకోవచ్చు మేము అలా. ఓకే, అండ్ అలాగే ఈ లడ్డూస్కి షెల్ఫ్ లైఫ్ ఎన్ని? లడ్డూస్ ఓన్లీ 2 months ఉంటాయి. 2 months ఉంటాయి, ఓన్లీ 2 months. దానికి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఇవ్వకూడదు కూడా మనం. వాటిలో మళ్ళీ ఏం కలపట్లేదు మనం కాబట్టి ఎక్కువ టైం ఉండదు దానికి. దాంతోపాటు మనం ఇవి రవ్వాస్, ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మనకి 12 టైప్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట. 12 టైప్ ఆఫ్ ఇడ్లీ రవ్వ, దోశ రవ్వ, అండ్ ఇది ఉప్మా రవ్వ కూడా అన్ని, ఫాక్స్ టేల్, రాగి, లిటిల్ మిల్లెట్, అరికెలు, సామలు, కొర్రలు, అన్ని ఆల్ వేరియంట్స్లో మనకి రవ్వస్ ఉన్నాయి అన్నమాట. దిస్ ఈజ్ స్మాల్ జర్నీ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్. ఇంకా మనకు కావాల్సింటే ఇంకా ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి, పాస్తా ఉంది, వడియాలు ఉన్నాయి మిల్లెట్స్తో. అవన్నీ కూడా మిల్లెట్స్ తోటి? కంప్లీట్ మిల్లెట్ ప్రోడక్ట్స్. ఎక్కడా కూడా నో షుగర్ నో మైదా అని మేము క్లియర్గా ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చేస్తున్నాం అందరికి. గ్రేట్. మనం చూసుకుంటే మన లడ్డూస్లో ఇక్కడ మనం క్లియర్గా ఇస్తాం. మిల్లెట్ లడ్డు, కొర్ర లడ్డు, రాగి లడ్డు, ఫ్లాక్ సీడ్, సున్నుండలు, సిసిమి, డ్రై ఫ్రూట్, మిక్స్డ్ లడ్డు. ఇప్పుడు మనకు ఓన్లీ ఒక బాక్స్లో డ్రై ఫ్రూట్ లడ్డు మొత్తం కాకుండా అసార్టెడ్ కూడా చేసిస్తాం మిక్స్డ్గా. మీకు ఏ లడ్డు కావాలి అనుకున్న వాళ్ళకి
అలాగా మనం పావు కేజీ బాక్స్ ఆర్ హాఫ్ కేజీ బాక్స్ ఇలా కూడా అన్ని అసార్టెడ్ కూడా చేసిస్తాం మనకి. అసలు లైక్ కస్టమైజ్డ్, మనకి వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసిస్తాం. మన దగ్గర బిస్కెట్స్ కూడా ఉన్నాయి. బిస్కెట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 8 to 10 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. మునగాకు బిస్కెట్స్ అని, అశ్వగంధ బిస్కెట్స్, వాము బిస్కెట్, రాగి, కొర్రలు, జొన్నలు, ఇట్లా అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిస్కెట్స్ అన్నీ కూడా ప్యూర్లీ మేడ్ విత్ మిల్లెట్స్. అసలు ఎక్కడ కూడా మైదా యాడ్ అన్నది 1% కూడా లేదు. ఇంకొక డౌట్ చాలా మందికి వస్తుంది ఏంటంటే 0 మైదా 0 షుగర్ అని చాలా మంది చెప్తున్నారు, బట్ వీట్ యాడ్ చేస్తున్నారు అందులో. మన దగ్గర 0 వీట్ కూడా. బిస్కెట్స్లో చాలామంది వీట్ వల్లే కాంబినేషన్ వస్తుంది, వీటితోటే మనకు బిస్కెట్స్ ఫామ్ అవుతాయని. అలా ఏం లేదు, మనకు 0 వీట్ కూడా మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం. నో షుగర్, నో మైదా, నో వీట్, నో రైస్ అని కూడా పెడుతున్నాం బిస్కెట్స్కి. వై? బికాస్ బిస్కెట్స్ ఎలాగంటే చిన్నపిల్లల నుండి ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళు కూడా తీసుకునే ప్రోడక్ట్ అది. కాబట్టి దానికి మనం 100% అష్యూరెన్స్ ఇచ్చి ప్రోడక్ట్ని రెడీ చేస్తున్నాం. అది నేను తీసుకొచ్చినవి చాలా తక్కువ ప్రోడక్ట్స్ ఇక్కడికి, అంటే నాకు షార్ట్ ఇన్ఫర్మేషన్లో చెప్పారు కాబట్టి కొన్ని తీసుకొచ్చాను. లైవ్లో మీరు ఒక మా స్వీట్ టేస్ట్ చేయండి మీరు. డెఫినెట్గా మేడం. అండ్ ఇక్కడ అన్నీ కూడా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, బట్ హెల్దీ అన్నారు కాబట్టి నేను కూడా ఎక్కువగా హెల్త్ ప్రిఫర్ చేస్తాను. కాబట్టి ఇది డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ లడ్డు కాబట్టి నేను ఇది తిందాం అనుకుంటున్నాను. చాలా మెల్ట్ అయిపోతుంటుంది అది. నిజంగా చాలా బాగుంది. అంటే ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది చూడండి, అమేజింగ్ అనమాట. చాలా బాగుంది. లిటరల్గా ఏదో తింటున్నాను కదా చెప్పాలని చెప్పట్లేదు, చాలా హెల్తీగా ఉంది. అండ్ రాగి అనగానే టేస్ట్ ఉంటుందా, ఆ స్వీట్నెస్ ఉంటుందా, చేదుగా, ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉంటూ ఉంటాయి. బట్ అలాంటి ఏం లేవు. మీ డ్రై ఫ్రూట్స్ బయట స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. చాలా బాగుంది. మీకు నేను మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంది నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నానని మేడం. టేస్ట్ చాలా బాగుంది అండ్ ఒక మంచి హెల్తీ ఫుడ్ని మా అందరికి అందిస్తున్నారు అండ్ థ్యాంక్ యూ. అండ్ అలానే మాలాగా చాలా మంది కూడా అంటే హెల్త్ రిలేటెడ్గా ఉన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మహిళలే కావచ్చు, యూతే కావచ్చు, ఇంట్రెస్ట్ ఉండి ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ సిటీలో 4 క్లోజ్ అయ్యాయి ఫ్రాంచైజీస్. ఐఎమ్ రియలీ హ్యాపీ. వాళ్ళందరూ ఉమెన్ నుండి వచ్చిన కాంటాక్ట్స్ నుండి ఫ్రాంచైజీస్ క్లోజ్ అయ్యాయి. గ్రేట్. అండ్ వస్తున్న కాల్స్ని లిఫ్ట్ చేయట్లేదు అన్న ఒక చిన్న మాకు బాధగా ఉంది. బట్ స్టిల్ వీఆర్ విత్ యూ. ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి కాంటాక్ట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. మేము ఆటోమేటిక్గా మీకు రెస్పాన్స్ ఇస్తాము అండ్ మా డీటెయిల్స్ అన్ని మీకు అందిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ మేడం. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉండే ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, అది కూడా ఫుడ్ ఇండస్ట్రీ వైపు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా 9 Nuts Milletని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ టీమ్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.